యూరిన్ టాయిలెట్ స్పర్శ అనేది ఉండదు సార్. అది సదరంలో లేదంట సార్. ఈ పాపకి ఉన్నట్టు రోడ్డు ఆ పింఛన్ కోసం ఎంత ట్రై చేసినా కాలేదు సార్. కరెక్ట్గా దాని కింద లేదు, ఇది చూడాలి ఎంత చేయాలనేది. ఎందుకంటే సదరంలో లేవంట రూల్ బట్టే మనం పోవాలా. పాపకు నెలకు 10,000 ఖర్చు వస్తుంది సార్. నేను మామూలుగా పనికి పోయే వాళ్ళము. నేను చూస్తాను దీన్ని ఏ రకంగా ప్రత్యేకంగా, ఎందుకంటే సదరంలో లేని దాన్ని ఇప్పుడు కొత్తగా 6 పెడుతున్నాం, కానీ ఇట్లాంటివి ఉండకపోవచ్చు తెలిసి. దీని మీద రిపోర్ట్స్ ఉన్నాయా? ఉంటాను సార్. రిపోర్ట్స్ 10,000 లేవు సార్. ఇక్కడ ఫైల్ అన్నీ దండిగా ఉన్నాయి సార్, అందుకోసం పెట్టలేదు. నేను దీన్ని ఒకసారి చూస్తాను. మీ నెంబర్ ఇచ్చారు కదా? అవును సార్. ఒకసారి దీన్ని ఎగ్జామిన్ చేయిస్తాను. ఎగ్జామిన్ చేసి ఏ రకంగా చూసి కలెక్టర్ గారితో కూడా ఇక్కడ మాట్లాడి సార్ దయచేసి చేయండి సార్. ఆర్ఎన్బి గెస్ట్ హౌస్లో మంత్రి సత్యకుమార్ గారిని కలిసి ఒక వినతి పత్రం అందజేశారు. అసలు ఆ వినతి పత్రం ఏంటి, అసలు ఈ అమ్మాయిని తీసుకొచ్చారు, ఏంటి ప్రాబ్లం ఏంటి? పాపకు వచ్చేసి పుట్టినప్పటి నుంచే గడ్డ లేచినది సార్. ఏం గడ్డ? వండే బేబీ అప్పుడే బ్యాక్ సైడ్ ఎన్నెముకకు గుడ్డలు వేసినది. ఆ గడ్డ తీసేయడం వల్ల పాపకు యూరిన్ టాయిలెట్ అనేది స్పర్శ అనేది లేదు. తీసేశారు అక్కడే. 1 డే బేబీ అప్పుడే ఆపరేషన్ చేశారు కర్నూలులో. అప్పటి నుంచి ఆ పాపకు స్పర్శ అనేది లేదు. ఇంకా ఆ పాపకు వచ్చేసి యూరిన్ తీయాలంటే పైపు ఓసి తీసేయాల్సి వస్తుంది. ఆ పాప డైపర్ వేసుకొని కంటిన్యూగా డైపర్ వేసుకోవాల్సిందే. 1 అవర్కు 3 అవర్స్ కూతురి ఓసేసి యూరిన్ తీసేయాలి. పైప్ పెడతారు. ఆ పాప ఓన్గా పెట్టుకొని తీసుకుంటుంది. ఒక్కో పైప్ వచ్చేసి 400 రూపాయలు ఒక్కో పైపు. రోజుకి ఎన్ని వాడతారు? రోజుకి వచ్చేసి ఒకటే సార్ వాడేది, ఒక పైపు. ఒక రోజు ఒక పైపు. నీళ్ళు తక్కువ తాగుతుందా? ఎక్కువ తాగుతుంది, అన్నీ ఓకే, అంత నార్మల్గా ఉంటుంది. కానీ ఆ ఎన్నెముక ఆపరేషన్ చేయడం వల్ల ఆ పాపకు ఆ జబ్బు వచ్చింది. దానివల్ల చాలా సఫర్ అవుతుంది పాపకు. నెలకు కనీసం అంటే 10,000 ఖర్చు వస్తుంది. నెలకు 10,000 రూపాయలు ఖర్చు వస్తుంది. నేను పనులకు పోయి చేసుకునే వాళ్ళము. అందుకోసం తాడపత్రి దగ్గర పుట్లూరు సార్. పుట్లూరు. ఏం చదువుతున్నావు? ఇప్పుడు 9th వెళ్ళాలనా? ఈ సమస్య పుట్టినప్పటి నుంచి ఉందా? స్కూల్లో ఎట్లా చేస్తున్నావు? పైప్ పెట్టుకొని నీ పైపు ఎమర్జెన్సీ అయితే డైపర్ ఉంటుంది. అంటే యూరిన్ అంటే ఆటోమేటిక్గా రావా? పైప్ పెట్టుకోవాలి. నీకు అప్పుడే తెలుస్తుందా సెన్సేషన్? పైప్ పెట్టుకుంటే బయటికి వస్తాయి అంతే. అంటే నీకు యూరిన్ వచ్చినట్టుగా అనిపించదా? అస్సలు అనిపించదు. టాయిలెట్ అస్సలు ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంది. ఎన్ని రోజుకు ఒకసారి 2 సార్లు వస్తుంది టాయిలెట్? అంటే నీకు తెలిసి రోజు వస్తుంది. డైలీ యూరిన్ కూడా వస్తానే ఉంటుంది. ఆటోమేటిక్గా వస్తుందా? అంటే పైప్ పెడితే వస్తుందా, ఆటోమేటిక్గా వస్తుందా? ఆటోమేటిక్గా పక్కకు కాడుతుంటుంది. పైప్ పెట్టుకుంటే పైప్లోకి వస్తుంది. పైప్లోకి వస్తుంది, లేదంటే పక్కకు గారుతుంది. బ్యాగ్ ఇప్పుడు కూడా ఉంది సార్. బ్యాగ్ ఉందా? యూరిన్ బ్యాగ్ ఉంది. ఇక్కడ తగిలించి. ఏం చదువుతున్నావు నువ్వు? 9th అంటే. ఎక్కడ, ఏ స్కూల్లో? టార్గెట్. ఎక్కడ? తాడిపత్రి. ఇప్పుడు ఎందుకు మినిస్టర్ గారిని కలిశారు? నా సమస్య చెప్పడానికి. పెన్షన్ రావాలా, నీ సమస్యకు పరిష్కారం కావాలని. ఇంతకుముందు ఏమైనా గ్రీవెన్స్లో ఇచ్చారా ఇది కలెక్టర్ గారికి కానీ ఎవరికి? ఇన్ని రోజులు ఏం చేస్తున్నారు మీరు? మామూలుగా మేము సదరం లేకపోతున్నాం సార్. ఆ సదరం లేకపోతే ఒకరు తిరుపతికి పంపించారు. తిరుపతిలో వాళ్ళు చెక్ చేసి ఇది దీంట్లో సదరంలో లేదు జబ్బు అని చెప్పి పంపించారు. మళ్ళీ ఒకరు మన ఇటు అనంతపురం హాస్పిటల్కి వచ్చి. ఏం కాదు, బాగా చదువుకి. ఇలా నీకంటే ఎక్కువ జబ్బులుండి మంచానుండే వాళ్ళు ఉన్నారు. నువ్వన్న అన్నీ హెల్తీ, అదొక చిన్న ప్రాబ్లమే. అది బాగా చదువుకుంటా కదా. ఎవరికి రాకూడదు ఇలాంటి పరిస్థితి. ఎందుకంటే యూరిన్ వచ్చినా కూడా తెలియదు, అది రాకపోయినా తెలియదు. టాయిలెట్ ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంది. 24 hours డైపర్ వాడాల్సిందే. ఇంకా యూరిన్ కావాలంటే పైప్ పెట్టుకొని వాడాల్సి వస్తుంది. ఇటువంటి పరిస్థితుల్లో ఈ రకమైన జబ్బులకి సదరం సర్టిఫికెట్ ఇస్తే తప్ప పెన్షన్ రాదు. సదరంలోకి వెళ్తే ఈ జబ్బుకు లేదు అన్నారంట. ఈరోజు మినిస్టర్ గారిని కలిసి స్పెషల్ రిక్వెస్ట్గా ఏమన్నా దీని గురించి స్పెషల్గా ఏమన్నా స్పెషల్ కేసుగా ఇలాంటి వాళ్ళు ఇంకా ఎవరైనా ఉంటే పెన్షన్ ఏదైనా అందజేస్తే బాగుంటుంది. నెలకు 10,000 ఖర్చు అవుతుందని ఇలా పేరెంట్స్ అమ్మాయి చెప్తున్న పరిస్థితి. కెమెరామెన్ మదన్తో BH రెడ్డి, RNB గెస్ట్ హౌస్, అనంతపురం.